అల్లంత దూరాన ఉన్న చందమామ మనకు ఎప్పుడూ అపురూపమే. చిన్నప్పటి నుంచి చందమామపై వచ్చిన కథనాలు, సినిమాలు, పాటలతోనే అనుకుంటా మనకు అలా అలవాటైపోయింది. అందుకే చంద్రయ్య మనకెప్పుడూ స్పెషల్. అలాంటి చంద్రుడిపై పరిశోధనలకు కొదువే లేదు. చంద్రయాన్ 1 చేపట్టి మొదటి ప్రయత్నంలోనే జాబిల్లిపై నీటి జాడ కనిపెట్టిన ఖ్యాతి భారత సొంతం. దీంతో చంద్రుడిపై పరిశోధనకు ఇస్రో ఎప్పుడూ ముందుంటోంది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపాలని ఇస్రో చేస్తున్న ప్రయత్నం ఎంతో కీలకమైంది. కానీ చంద్రయాన్ 2 మిషన్ విఫలంతో జాబిల్లిపై అన్వేషణకు బ్రేక్ పడినట్లయింది. కానీ కనుగొనాలన్న కోరిక మాత్రం తగ్గలేదు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం బాహుబలి లాంటి రాకెట్ను ఇస్రో సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలవగా మరికొన్ని గంటల్లో నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అంతరిక్షంలో ఎంతో కీర్తి గడించిన ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపడానికి సిద్ధమైంది. ఇందుకోసం ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్ 1కు కొనసాగింపుగా చేస్తున్న ఈ ప్రయోగం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలం కావడంతో ఈసారి ఎలాగైనా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపి చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తోంది. ఇప్పటికే కౌంట్డౌన్ ప్రారంభం కాగా మరికొన్ని గంటల్లో షార్లోని 2వ ప్రయోగం వేదిక నుంచి LVM-3 M4 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకు వెళ్లనుంది. సుమారు 3 లక్షలకు పైచిలుకు కిలోమీటర్లు ఇది ప్రయాణించి ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో జాబిల్లిపై అడుగు పెట్టనుంది. ఇస్రో 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 పలు కారణాలతో విఫలమైంది. 2019 సెప్టెంబర్ 2న అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రుడిపై ల్యాండింగ్ కావలసిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన తర్వాత ఇస్రో దాని వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఉపరితలాన్ని ఢీకొట్టి ముక్కలైంది. దీంతో ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈ అనుభవంతో చంద్రయాన్ 3 మిషన్కు ఇస్రో శ్రీకారం చుట్టింది. కోవిడ్-19 నేపథ్యంలో కాస్త ఆలస్యమైన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. LVM-3 వాహక నౌక ద్వారా చంద్రయాన్ 3 ల్యాండర్ను జాబిల్లిపైకి మోసుకువెళ్లనుంది. 100 కిలోమీటర్ల ఎత్తు కక్షలోకి దీన్ని ప్రవేశపెట్టాక జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసే ప్రక్రియ శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఇందుకోసం ముందు అది భూకక్షలో కొన్ని రోజుల పాటు తిరిగి దాని వేగాన్ని పెంచుకుంటుంది. ఆ వేగంతోనే తిరిగి చంద్రుడి వైపు పయనమవుతుంది. దీనిని అంతరిక్ష భాషలో లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అంటారు. అలా వెళ్లిన తర్వాత ఇది చంద్రుడి కక్షలోకి చేరుతుంది. అక్కడ కూడా పలుమార్లు చంద్రుడి కక్షలో తిరుగుతుంది. దీనిని లూనార్ ఆర్బిట్ ఇన్సార్టేషన్ అంటారు. అలా తన వేగాన్ని నియంత్రించుకుని చివరకు చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇంకా 40 అవర్స్లో అన్ని టెస్ట్లు అయిపోయిందమ్మా. నార్మల్గా ఏదైనా పెద్ద లాంచ్ మిషన్స్ అవి ఉండేటప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే రాకెటరీ సైడ్ వాళ్ళు సపరేట్గా చెక్ చేస్తారు. అన్నీ దే డూ దేర్ ఓన్ సిమ్యులేషన్ ట్రయల్స్. గ్రౌండ్ స్టేషన్ సైడ్ మేమంతా సరిగ్గా ఉందని మేము చెక్ చేసుకుంటాం. తర్వాతనే ఇంటరాక్షన్ బిట్వీన్ రాకెటరీ అండ్ దిస్ గ్రౌండ్ లెవెల్ టెస్ట్లు అవుతుంది. అదైన తర్వాతనే గో సిగ్నల్ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఏ పెద్ద రాకెటరీ మిషన్ అయినా టేక్ కమాండ్ ప్యాకేజ్ అని ఒకటి ఉంటుంది. అంటే రాకెట్ అనేది వీ ఎక్స్పెక్ట్ ఇట్ హాస్ టు టేక్ ఏ పర్టికులర్ ట్రాజెక్టరీ. ఇనీషియల్గా పోయేటప్పుడు డీవియేషన్ ఫ్రమ్ ది సేఫ్టీ కారిడార్ అంటారు. దాని నుంచి కొంచెం డీవియేట్ అవుతాయి. వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు destroy the vehicle. That telecommand package also ground segment will test, and once the ground segment is very happy with all the tests, then only the launch will take place. చంద్రయాన్ 2 విఫలం తర్వాత చేపడుతున్న ఈ ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి అన్ని రకాల పరీక్షలను శాస్త్రవేత్తలు UR రావ్ శాటిలైట్ సెంటర్లో పూర్తి చేశారు. భారత్లోని అత్యంత భారీ ఉపగ్రహాలు ప్రయోగించడానికి ఉపయోగించే LVM-3 రాకెట్ చంద్రయాన్ 3కి వినియోగిస్తున్నారు.
ఇందుకోసం ఇస్రో 613 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది. అయితే చంద్రయాన్ 2లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ప్రయోగించారు. ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ తిరిగితే ల్యాండర్, రోవర్ మాత్రం అదుపు తప్పి చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని క్రాష్ అయిపోయాయి. ఈసారి చంద్రయాన్ 2 కోసం ప్రయోగించిన ఆర్బిటార్ను పునర్వినియోగించే లక్ష్యంతో చంద్రయాన్ 3లో కేవలం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మాత్రమే ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించుకుంది. చంద్రయాన్ 2 విఫలం అంటే పబ్లిక్ విఫలం అనుకుంటుంది, కానీ సైంటిఫిక్గా చెప్పాలంటే అది విఫలం అయితే కాదండి. చంద్రయాన్ 2 నుంచి కూడా కొన్ని విషయాలు మన సైంటిస్టులు, మన ఇస్రో శాస్త్రవేత్తలు కనుక్కోగలిగారు. కాకపోతే ల్యాండింగ్ ప్రాబ్లం వచ్చి ఆ ల్యాండింగ్ సరిగా అవ్వకపోవడం వల్ల ల్యాండర్ నుంచి రావాల్సిన డేటా చంద్రయాన్ 2 ఎక్స్పెరిమెంట్ ద్వారా రాలేదు. బట్ మిగతా అంతా కూడా బాగానే పనిచేసింది. తప్పు ఏదైతే అక్కడ జరిగిందో అది ఇప్పుడు రెక్టిఫై చేసి ఇప్పుడు ఎలాగైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి అట్మాస్ఫియర్ కండిషన్స్ ఉన్నా, ఎటువంటి ఉన్నా కూడా ల్యాండింగ్ ప్రాపర్గా జరిగేటట్టు ఇప్పుడు కొత్త టెక్నాలజీ తీసుకుంటున్నారు. చంద్రయాన్ 3 కంప్లీట్గా ఇండిజినియస్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తోనే ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి పరికరం కూడా మన ఇండియాలో తయారు చేసినవే ఇప్పుడు ఆ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్లో ఎక్విప్ చేశారనమాట. కాబట్టి ఈసారి 100% సక్సెస్ అవుతుందని అందరికీ నమ్మకం ఉంది పూర్తిగా. చంద్రయాన్ 2లో 9 పరికరాలను అమర్చగా ఈసారి 7 పరికరాలు చంద్రయాన్ 3 కోసం వినియోగిస్తున్నారు. ల్యాండర్ క్షేమంగా ఉపరితలంపై దిగడానికి ఇందులో హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరాలు వినియోగిస్తున్నారు. చంద్రయాన్ 2లో ఒకే కెమెరా ఉంటే చంద్రయాన్ 3లో 2 కెమెరాలు అమర్చారు. ఇవి ఉపరితలంపై సేఫ్ ల్యాండింగ్ కోసం పనిచేస్తాయని ఇస్రో చెబుతోంది. చంద్రుడి ఉపరితలంపై కాలు మోపిన ల్యాండర్ థర్మోఫిజికల్ విశ్లేషణ ద్వారా అక్కడి వాతావరణంలోని ఉష్ణవాహకత, ఉష్ణోగ్రతను కొలవనుంది. అలాగే ల్యాండింగ్ ప్రదేశంలోని చుట్టూ నేల కంపనాలను కొలవడానికి లూనార్ సిస్మిక్ యాక్టివిటీ కూడా నిర్వహించనుంది. వీటితో పాటు లాంగ్ మైర్ ప్రోబ్ సమీప ప్రాంతంలోని ప్లాస్మా సాంద్రత, దాని వైవిధ్యాలను అంచనా వేయనుంది. అలాగే రోవర్లో ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోపీలను వినియోగిస్తున్నారు. ఇవి ఉపరితలంపై ఉండే వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించనున్నాయి. అలాగే చంద్రుని లేజర్ రేజింగ్ అధ్యయనం కోసం నాసా వారి పాసివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రేను కూడా ఈ ప్రయోగంలో ఇస్రో భాగస్వామ్యం చేయనుంది. ల్యాండర్, రోవర్ పూర్తిగా ప్రొపల్షన్ మాడ్యూల్లో ప్యాక్ చేసి ఉంటాయి. వాటిని అలాగే 100 కిలోమీటర్ల చంద్రుడి కక్ష వరకు ఇది తీసుకువెళ్తుంది. వీటితో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్లో స్పెక్ట్రోపోలరీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ అనే ఎర్త్ పేలోడ్ పంపిస్తున్నారు. ఇది చంద్రుడి నుంచి భూమి మధ్య ఉండే పొలారిమెట్రిక్ కొలతలు అధ్యయనం చేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో ల్యాండర్ను చంద్రుడిపైకి తీసుకువెళ్లడానికి అవసరమైన LVM-3 వాహక నౌక, క్రయోజెనిక్ ఇంజన్ C-20ని తమిళనాడులోని మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్లో సిద్ధం చేశారు. ల్యాండర్కు సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటబిలిటీ పరీక్షలను బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్లో చేపట్టారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, ఆటో కంపాటబిలిటీ టెస్ట్, యాంటెన్నా పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్ అన్నీ సక్రమంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే ధృవీకరించుకున్నారు. దీంతో ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ను ఇస్రో ప్రారంభించింది. అమెరికా, చైనా ఇప్పటికే చంద్రుడిపై ల్యాండర్లు దించినప్పటికీ దక్షిణ ధ్రువం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. నాసా గతంలో చేపట్టిన అపోలో, సర్వేయర్ లేదా సోవియట్ యూనియన్, లూనా వంటి మిషన్లు ఈక్విటర్ సమీపం వరకు వెళ్లాయి. కానీ అంతకు మించి వెళ్లలేకపోయాయి. చంద్రుడిపై ఉన్న దక్షిణ ధ్రువ ప్రాంతం ఉపరితలంతో పోల్చుకుంటే భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న భూభాగం సాధారణంగా చదునుగా ఉంటుంది. అందుకే దక్షిణ ధ్రువంపై ల్యాండర్ జాగ్రత్తగా ల్యాండ్ అవ్వాలంటే ఎత్తైన పర్వతాలు, లోయలను దాటుకుంటూ ఉపరితలంపై దిగాల్సి ఉంటుంది. ఇది ప్రయోగంలో చాలా క్లిష్టమైన ప్రక్రియ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.